Very good morning to all APSRT retired employees. My name is Raghunath Reddy, retired superintendent, retired on 36/2011, and my present pension is 2016 rupees only. ఇంతకుముందు మనం చాలా తూర్లో వీడియోలు చేసినాము మన లోయెస్ట్ పెన్షన్ గురించి మనం ఏ విధంగా అన్యాయం జరిగినామని. మనకు అన్యాయం జరిగిన మెయిన్ కారణం అంటే మోడీ గవర్నమెంట్లో కూడా ఒక రూపాయి కూడా ఆయన పీరియడ్లో 10 ఏళ్ళ నుండి పెంచలేదు. అయినా కోర్టులో ఉండే వాళ్ళు జడ్జీలు చాలా తీవ్రమైన అన్యాయం చేసినారు. మనం తక్కువ జీతంలో రిటైర్మెంట్ అయినా కాబట్టి మనకు కూడా హైయర్ పెన్షన్ ఆప్షన్ మనకు ఇవ్వాలి. ఇప్పుడు 19-20లో ఇప్పుడు ఉండేవాళ్ళు 17 రిటైర్మెంట్ అయిన వాళ్ళు పే స్కేల్స్ వచ్చాయంటే వాళ్ళు మంచి సౌండ్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చినారు, మాకు సంతోషమే. అదేవిధంగా వడ్డీ 2014 ఏ విధంగా ఇచ్చినారో 2010లో రిటైర్మెంట్ వాళ్ళకు ఇవ్వండి. ఆ డేట్ నుంచే మాకు బెనిఫిట్స్ కూడా ఇవ్వండి. హైయర్ పెన్షన్ బెనిఫిట్స్ ఇస్తే ఇంకా ఏం పోతే మేము డబ్బు కడతాం కదా, దాని గురించి ఏమీ లాస్ వస్తుంది. ఈ విధంగా వచ్చేసాయి ఇన్ని మన పరిస్థితులతో వచ్చేసి మేము ఆర్టీసీలో 30-35 ఏళ్ళు పనిచేసినాం కాబట్టి మాకు కూడా అన్యాయం జరిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ను అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మా చైర్మన్ అయినటువంటి మల్లికార్జున సార్ని కలిసి ఈ విధంగా మొత్తం అన్నీ చెప్పడం జరిగింది. ఆయనతో కూడా సార్ ఇంతకుముందు మా మాదిరే ఉన్నారు, ఇంతకుముందు కరెంటు వాళ్ళు కూడా నార్ల తాతారావు వచ్చేసి ఆయన మంచి గవర్నమెంట్ దగ్గర పోట్లాడి వాళ్ళకు పెన్షన్ ఇప్పించారు 70,000. మీరు కూడా చైర్మన్ మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడి మాట్లాడి మీరు చేయండి సార్, మీ పేరు చిరస్థాయిగా ఆర్టీసీలు నిలబెట్టుకుంటారని చెప్పడం జరిగింది. చెప్తారని చెప్పినాడు. ఆయన కూడా దాంట్లో తీసుకోవడానికి ఫెయిల్ అయిపోయినాడు. మేయర్ సురేష్ బాబు దగ్గర పోయి తీసుకుపోయినాము. ఆయన కూడా చెప్తారన్నాడు. ధనుంజయుడు చెప్పినాను, రాలేదని చెప్పినాడు. చెప్పినాక మళ్ళీ ఉత్తరం రిమైండ్ చేయాలి గట్టినే అదే విధంగా ఉంటాయి. అది అంజాద్ బాషా దగ్గరికి పోయి చెప్పినాము, సార్ మా ఓట్లు వచ్చేసి 170 కాన్స్టిట్యున్సీలో కూడా మేము 10,000 ఓట్లు ఉంటాయి, సపరేట్ ఉంటాయి. మీరు మాకు సాయం చేయండి, 5,000 రూపాయలు జీవనభూతి ఇవ్వండి. అందరూ 70-80 ఏళ్ళ వయసులో ఉన్నారు, తక్కువ పెన్షన్ వచ్చి స్కూళ్ళకు దీంట్లోకి మా వాళ్ళు ప్రైవేట్గా పోతున్నారు కాబట్టి మీరు డెఫినెట్గా సాయం చేయమని చెప్పినాము. అదేవిధంగా ఇప్పుడు మాకు సమానంగా వచ్చేసి రాయలసీమ గ్రామీణ బ్యాంకు వాళ్ళు కూడా మన మాదిరి 1,000-2,000 వస్తున్నది. వాళ్ళు కోర్టు పోయి వాళ్ళు యూనియన్ బలంగా ఉన్నది కాబట్టి వాళ్ళు సాధించుకొని వాళ్ళు 30-40 వేలు దాన్ని బ్రహ్మాండంగా వాళ్ళు కూడా తీసుకొని వచ్చినారు. మరి మేము మాత్రం అన్యాయం అయిపోయినాము. 1,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఏ విధంగా బతకాలి సార్ అది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో బ్రహ్మాండంగా అందరికీ నవరత్నాలకు అమ్మఒడి ఆవిడి ఈవడి అనేసి మొత్తం అంతా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మా కాడికి వచ్చే కొద్ది 1 రూపాయి కూడా గవర్నమెంట్ మేము ఆర్టీసీ రిటైర్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. మేము వీళ్ళకి చెప్తున్నాం, వీళ్ళు ఆయన దృష్టికి పోనిస్తే కదా ఆయన ఇచ్చేది. కాబట్టి ఆయనకు తప్పు లేదు, ఆయన వీళ్ళు పోనిచ్చారో లేదో అది దేవునికి ఎరుక. కాబట్టి మొత్తం మీద మటుకు మేము మాత్రం చాలా అన్యాయం అయిపోయినాము. నేను కూడా ఆర్టీసీ వైఎస్ఆర్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి చెప్పిన పలానా సెక్రటరీ సార్ అని చెప్పినాను. అయినా కానీ వాళ్ళకు వైఎస్ఆర్ యూనియన్ అయినా కానీ వాళ్ళకు నాకు గౌరవం ఇవ్వలేదు. ఇదే ఇంతకుముందు 2013లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు again వరహాల్ నాయుడు ఆయన రిప్రజెంటేషన్ చేసినాడు, సార్ రిటైర్డ్ వాళ్ళు పెన్షన్ లేదు ఏం లేదు, ఫ్రీ ట్రావెల్ చేస్తాం సార్ అంటే ఫ్రీ ట్రావెల్ చేసినాడు. ఇప్పుడు అల్ట్రా డీలక్స్ వరకు బ్రహ్మాండంగా మేము ఫ్రీ ట్రావెల్ మేము చేస్తున్నాము. కాబట్టి ఆయన పీరియడ్లో ఆయన విలువ ఇచ్చాడు, చేసినాడు. ఇప్పుడు మాకు మాత్రం ఉరివే ఏం కూడా లేదు. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ప్రతి ఒక్క లీడర్ వచ్చేసి మేము లేడీస్కు ఫ్రీ ట్రావెల్ చేస్తున్నాము, అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ ట్రావెల్ చేస్తే రోజుకు వచ్చేసి 7 కోట్లు డబ్బులు కట్టాలి ఆర్టీసీ. అది ఎంత ఖర్చు అవుతుంది? మేము ఉండేది ఒక 7,000 మంది కానీ ఎక్కువ లేము సార్, మేము 70-80 ఏళ్ళు ఉండేది. 2014 రిటైర్మెంట్ 7,000 మంది ఉన్నాం. 5,000 ప్రకారం అడిగినాం, 3.5 కోట్లు అవుతుంది. అందులో ఒక 4-5 ఏళ్ళు ఉంటాం, అంతా అంత అన్నీ మొత్తం అంతా మేమంతా పోయేవాళ్ళం. కాబట్టి అది కూడా మాకు సాయం చేయలేకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా మేము పెట్టినాం, సార్ రేపు ఎలక్షన్లు వచ్చే కొద్ది మీరు కూడా ఒక ప్రకటన చేయండి, ప్రకటన చేస్తే మేము కూడా మా వాళ్ళు కూడా మీకు ఓటు చేసేదానికి కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు చెప్పినారో లేదు, నేను దాని గురించి యూట్యూబ్లో పెడుతున్నాను. అయ్యా ఉండే రిటైర్డ్ కార్మికులు కూడా ఇదంతా సర్క్యులేట్ చేసేసి రేపు ఎలక్షన్లకు ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినా కానీ మీరు ఏం భయపడకుండా, సార్ మాకు అన్యాయం చేసినారు, మేమంతా కడపలో ఉండేది మా రఘునాయుడు సార్ ఈయన వైఎస్ఆర్ సంబంధంగా మీకు చెప్పినా మీరు జగన్మోహన్ చూసి తీసుకోలేదు.
కాబట్టి ఏ విధంగా సాయం చేయాలంటే మీరు మాకు ఒక రిక్వెస్ట్ చేయమంటే మా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు అయ్యా ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి, ఊరికే ఇళ్లలో ఉండి ఊరికే బేకారుగా ఊరికి ఉండకుండా ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఓటు వేయండి వచ్చినప్పుడు, సార్ మాకు ఈ విధంగా 2500లోగా పెన్షన్ వస్తుంది, మా గోడు వినేవాడు లేడు, మాకేదైనా మీరు చేస్తే కదా మీకు ఓటేసేది, మేమంతా జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తానే ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీలు అనుకుని మా సమస్య ఆయన తీసుకోవడం లేదు, గవర్నమెంట్ తీసుకోవడం లేదు, కాబట్టి మీరు ఏ విధంగా మీరు మాకు వాగ్దానం చేస్తారో అయ్యా ఇటు ఆర్టీసీ వాళ్ళు ఇటు రిప్రజెంటేటివ్ ఇచ్చినారో వాళ్ళకు తప్పకుండా చేస్తాము అనే విధంగా మీరు అందరూ ప్రెస్ చేస్తే కొంతవరకైనా ఆయన దృష్టికి పోయే, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ దృష్టికి పోయేదానికి ఉంటుంది. ఇంతకుముందు పాత గత అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతుందో తర్వాత గత. కాబట్టి ఎవరు ఏ జగన్మోహన్ రెడ్డి దృష్టి వైఎస్ఆర్ వచ్చినా కానీ టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ అయ్యా మా సమస్య ఇది, మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, 175 కాన్స్టిట్యుయెన్సీలో 8-10 వేల ఓట్లు ఉన్నాయి, మీకు మా ఓట్లు కావాలంటే రేపు ఎలక్షన్లు అయిపోయింది, రిజల్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయితేనే మాకు ఇమ్మీడియట్గా 5,000 రూపాయలు ఎవరు మాకు ఇస్తారో వాళ్లకు మేము సాయం చేసి ఎలక్షన్లో కూడా సహాయపడతాము అనే విధంగా మీరు గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మీరుంది. ఇప్పుడు కన్నా మీరు కానీ మిస్ చేసుకొని ముగిళ్ళ మాదిరిగా ఉంటే ఇంకా 5 ఏళ్ళ వరకు మీకు మనకు ఎవరు సాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు, ఉండదు. ఎలక్షన్లో ఇంతకుముందు రన్నింగ్లో ఉన్నప్పుడే మనం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత గవర్నమెంట్ ఫార్మేషన్ మనకు ఏమి కూడా ఇవ్వకుంటే ఇంకా ఏమవుతుంది, 5 ఏళ్ళ వరకు కూడా మనం అంతే 1000 రూపాయలతోనే బతికి ఉండాల్సింది. కాబట్టి ఎలక్షన్లు ఎవరు వచ్చినా కానీ మీరు గట్టిగా ప్రెస్ చేయండి, సార్ మాది ఇది, మాకు పెన్షన్ లేదు ఏం లేదు, మేము ఆర్టీసీలో ఇన్నేళ్ళు పనిచేసినాము, 30-35 ఏళ్ళు అందరికి కూడా వచ్చేసినాయి, ఇప్పుడు నవరత్నాల మూలంగా అన్ని గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నారు, ఒకటి వచ్చేసి బస్సుల్లో ఫ్రీ అంటున్నారు, ఇంకొకటి ఫ్రీ అంటున్నారు, మాకు ఖర్చు ఏం లేదు, 7,000 మంది ఉన్నాము, 5,000 రూపాయల ప్రకారం అండి, 3.5 కోటి అయ్యేది, అందరూ 70-80 ఏళ్ళు ఉండేవారు అందరూ కూడా మీకు ఇప్పుడు మాకు ఏ రాజకీయ పార్టీ మాకు సహాయం చేస్తే ఆ రాజకీయ పార్టీ వాళ్ళకు మేము కూడా సహాయం చేసేదనుకున్నాము. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 10,000 ఓట్లు మాకు ఉన్నాయి. ఇప్పుడు ఇంత ముందున్నట్టు ఎలక్షన్లు కూడా రిజల్ట్ కూడా రాజకీయ చాలా టఫ్గా ఉంది. ఎలక్షన్లు కూడా మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి వచ్చేసి 100లో మెజార్టీలో రావచ్చు, 2,000లో మెజారిటీ రావచ్చు, లక్షల్లో ఓటేదంతా ఏముండదు. మేము కూడా మీకు మా ఓట్లు కూడా ఉన్నాయి, మీరు మాకు సాయం చేసేటప్పుడు మేము సాయం చేస్తామనే విధంగా మీరు రిటైర్డ్ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా వాళ్ళు నిలేసి ఈ విధంగా మా చేస్తారా లేదా, చేసేటంటే మా దగ్గర రండి, లేకుంటే మా దగ్గరికి ఓట్లు అడగాల్సిన అవసరం లేదు అనే విధంగా మీరు కంటాపటంగా చెప్పి మీరు చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇప్పుడు నేనేమో చేసినా కడప జిల్లాలో మాత్రం నేను చేస్తున్నాను. ఇంతకుముందు ఎవరు కూడా విజయవాడ ఉండాలి, ఏ యూనియన్ నాయకులు ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవడమే లేదు. విజయవాడ ఉంటే జనరల్ సెక్రటరీలు ఆంజనేయులు వాళ్ళు ఏం చేస్తారో నాకేం అర్థమే కాలేదు. ఆ డైరీలు అమ్ముకుంటా వాళ్ళు ఆ లోకంలో ఉన్నారు. కలిసండి అయ్యా పోయి మినిస్టర్లు ఎంపీలు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు మీడియా సమావేశం పెట్టి మాట్లాడండి, యాదవుడి కార్మికులకు న్యాయం చేయండి. ఊరికి అనవసరంగా మేము ఉన్నాము, మీరు యూనియన్ లీడర్లు ఎన్నుకున్నది ఏంటికి? మేమేలే కడప జిల్లాలో నేను పోరాడుతాడా, నాకు ఎవరన్నా సాయం చేసి పోరాడినాడు ఎవరన్నా ఉన్నాడా? ఎవరుగా లేరు, రాదులేయ్యా, అనవసరం ఏంటికి ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు రాదని తెలుస్తున్నాము. ఇప్పుడు ఆయన కూడా ఎన్ఏసీ చైర్మన్ ఆయన అశోక్ రౌత్ చేసినాడు. ఆయన కూడా చాలా మనం మోసం చేసినాడు. పెన్షన్ రావడానికి కూడా కారణం ఆయనే. మినిమం పెన్షన్ వస్తుంది, మోడీతో మాట్లాడినాము, హేమాలితో మాట్లాడినాము, ఆయన చెప్పి ఆయన కూడా తప్పించుకున్నాడు. ఆయన ఒక ద్రోహి. కాబట్టి మనకి ఎవరు సాయం చేసేవాళ్ళు రేపు ఎలక్షన్ వచ్చి ఎవరుగానా రాజకీయ నాయకులు వస్తే వాళ్ళు గట్టిగా మీరు ప్రెస్ చేసి మాకు సాయం చేస్తే మేము కూడా సాయం చేస్తామనే విధంగా మీరు మాట్లాడవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.